పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వం వెనుకబడిన కళాశాల వసతి గృహంలో 2 రోజుల క్రితం 2 విద్యార్థులను తీవ్రంగా కొట్టిన ఘటన జరిగింది. దీనిపై విచారణ చేయడానికి పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ బీసీ హాస్టల్ను సందర్శించారు. బీసీ హాస్టల్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ దాడికి గురైన విద్యార్థుల నుండి వివరాలు సేకరించారు. బీసీ హాస్టల్స్లోని వసతులను పరిశీలించారు. ఆ తర్వాత మిగతా తల్లిదండ్రులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందజేసి బాధితులకు న్యాయం చేస్తారని జేసీ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఇకపై కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసు శాఖను అప్రమత్తం చేస్తామని జేసీ తెలిపారు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. విజిట్ చేసి ఇష్యూ జరిగిన తర్వాత ఏమేమి మనం చర్యలు తీసుకున్నామో అది చూసుకొని దాన్ని ఇన్స్పెక్షన్ చేయమన్నారు. ఇప్పుడు రావడం జరిగింది. ఆల్రెడీ సిఐ గారు చెప్పారు, ఎవరు ఇక్కడ వచ్చి పిల్లల మీద ర్యాగింగ్ కానీ దాడులు చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. 2 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇదే ఇన్స్టిట్యూషన్ కాలేజ్ కానీ మాచర్ల కానీ నసరావుపేటలో వాళ్ళ ఇష్టం ఉన్న ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ ఇప్పిస్తాము. ఇక్కడ ఇప్పుడు వార్డెన్ రెగ్యులర్గా అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మీద నడిచింది. కొంచెం సూపర్విజన్ తక్కువ ఉండేది. ఇప్పుడు రెగ్యులర్ ఆయన వేసాము. వాచ్మెన్ కూడా ఇస్తాము. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఇప్పుడు మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఇక్కడే ఉంటారు. ఆల్రెడీ కాలేజ్లో కూడా వెళ్ళి పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ స్టూడెంట్స్తో మాట్లాడి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇట్లాంటి ఏమైనా ఇష్యూస్ గతంలో జరిగిందా, ఇట్లా ఏమైనా ఉందా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతే అడిషనల్ ఇష్యూస్ మా దృష్టిలో ఏం రాలేదు. సో ఈ ఒక ఇష్యూ ఒక పెద్ద ఇష్యూ ఇది దృష్టిలో తీసుకొని అన్ని కాలేజెస్లో, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో మేము డిస్ట్రిక్ట్ వైడ్ ఇట్లాంటి ఇష్యూస్ జరగకూడదు. పోలీస్ సైడ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ స్టూడెంట్స్తో కౌన్సిలింగ్ చేసి ఇది జరగకుండా చూసేలాగా నేను చూస్తాను. ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.